బండి సంజయ్ గారు అసలు మీ పార్టీ రాష్ట్రానికి ఏం చేస్తుందో చెప్పాలి, మీరేం చేస్తారో చెప్పాలి, మీరు ఎంపీగా తీసుకొచ్చిన నిధులు ఏంటియో చెప్పాలి. మీ కేంద్ర ప్రభుత్వం ఉంటే మీ కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఎంపీగా మీ కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం తీసుకొస్తారో చెప్పాలి. పదే పదే కేసీఆర్ గారిని తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకోం. గుండు కొడుక బండి సంజయ్, నీ ఎంటికలు ఉన్నాయి ఊడదాకా నిన్ను తన్నుకుంటా నిన్ను ఢిల్లీ పంపాల్సిన రోజులు అతి తొందరలోనే ఉన్నాయి. అది మంత్రి నుంచే మొదలైతుంది. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మంత్రిని బిడ్డలు నిన్ను గుండు గీకించి మళ్ళీ రోడ్ల మీద కుక్కల మీద ఎక్కించి తింపే రోజులు వస్తాయి బండి సంజయ్ అని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. నిజంగా ఆశ్చర్యం కలిగింది. బండి సంజయ్ ఒక దిక్కు ఒక పిచ్చి మా ఈశ్వరన్ అంటాడు, పిచ్చి పుర్రెనా కుక్క పుర్రెనా అంటాడు, కుక్క పుర్రెనా ఏదో అంటాడు. ఒక కుక్క పుర్రె ఏదో ఏం మాట్లాడుతుందో అర్థం కాదు. ఇవాళ మహిళలకు కలంకితం వచ్చే విధంగా మహిళలు ఇవాళ 50% రిజర్వేషన్ వస్తే ప్రజలు గౌరవించాలని చూస్తుంటే ఆ సదరు వ్యక్తిని చూస్తే అసలు మహిళలే తలదించుకునే విధంగా ఉపన్యాసం ఉన్నది. దాన్ని ఖండించాల్సిన అవసరం ఉండే బండి సంజయ్ గారు. ఏం మాట్లాడుతున్నావు, ఏం మొత్తుకుంటున్నావు అని ఆపాల్సింది ఉండే, కానీ ఆపకుండా పైపెచ్చు ఆమె ఉపన్యాసాన్ని మద్దతిచ్చే విధంగా ఆయన లేచి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నేను అంటున్నా బండి సంజయ్, నీది కూడా ఒక బతుకా నేను అడుగుతున్నా. నీ బతుకు ఒక నీచమైన బతుకని ఇవాళ రాష్ట్రం అంతా కూడా అనుకుంటా ఉన్నారు. నువ్వేమనుకుంటున్నావు, టీవీలలో కనబడాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పదే పదే తిడితే నన్ను ఏదో గొప్పగా చూపిస్తారు అనుకుంటున్నావు. కానీ ఏమనుకుంటున్నారు, ఇవాళ మిమ్మల్ని పిచ్చి కుక్కల్లాగా చూస్తున్నారు. మొన్నటి వరకు అనుకున్నారు బీజేపీ అంటే ఏదో అని, కానీ ఇవాళ బీజేపీ అంటే ఒక చీటర్ల పార్టీ, ఒక మోసగాళ్ల పార్టీ, ఒక దగాకోరుల పార్టీ. ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పరు, ఏం చేస్తారో చెప్పరు. ఏం చెప్తారు ఈ పిచ్చి కుక్కలు, బీజేపీ కుక్కలు? మనం బాత్రూమ్లు కడుతుంటే ఈ బాత్రూమ్లకు మేము పైసలు ఇచ్చినాం, మేము ఈ రైతు వేదికలకు మేము పైసలు ఇచ్చినాం, అదేంటి శ్మశాన వాటికలకు మేము పైసలు ఇచ్చినాం. అరే కుక్క, గివ్వి కాదురా చెప్పేది. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఎందుకు పైసలు తీసుకురాలేదు గది చెప్పాలని నేను కోరుతున్నా. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, భక్త రామదాస్ ప్రాజెక్టు కావచ్చు, ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1 కోటి ఎకరాలకు నీళ్లు ఇవ్వడానికి సంకల్పించి కడుతున్నటువంటి ప్రాజెక్టులకి ఒక్క రూపాయినా మీరు తీసుకొచ్చిండ్రా? ఎన్నడైనా ఈ రాష్ట్రం నుంచి బీజేపీ ప్రతినిధులు వెళ్లి మీ ప్రధానమంత్రిను మీ అమిత్ షాను కలిసిండ్రా అని అడుగుతున్నాం. అవి చెప్పరు మీరు. రాష్ట్ర ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద, కేసీఆర్ కుటుంబం మీద పిచ్చి కుక్కల్లాగా మరుగుతే సోషల్ మీడియాలలో టీవీలలో చూపిస్తున్నారని ఎక్కెక్కి పడి మొత్తుకుంటా ఉన్నారు. అరే బిడ్డ, చీము నెత్తురు మీకున్నదో లేదో మాకు తెలియదు, కానీ మాకున్నది మంత్రిని గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డలకు మాకున్నది. మా ముఖ్యమంత్రి గారిని, మా ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇదే విధంగా మీరు మాట్లాడుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు శిక్ష తప్పదని హెచ్చరిస్తా ఉన్నాం. ఇటువంటి ఉపన్యాసాలు మాట్లాడొద్దని హెచ్చరిస్తా ఉన్నాం. మేము మాట్లాడడం షురూ చేస్తే ఉరకడానికి స్థలం కూడా దొరకదు బిడ్డ మీకు బండి సంజయ్ అని హెచ్చరిస్తా ఉన్నాం. నువ్వు పిరికడు కూడా లేవు, ఇంకా ఎదిగే అవకాశం కూడా లేదు. మొన్ననే మిమ్మల్ని బొందబెట్టారు. బొందబెట్టింది ఎక్కడ? ఎమ్మెల్సీ ఎన్నికలలో బొందబెట్టినటువంటి ఇంకా జ్ఞానం కూడా నీకు రాలేదు. మళ్ళీ మంత్రికి వచ్చి కుక్కలాగా మొరిగినావు. నువ్వు మాట్లాడుతూ ఏమన్నావు? ఒక ఇక్కడ హత్య జరిగింది, ఆ హత్య పాపం అట్టేనే పోదన్నావు. ఆ హత్య పాపం ఎవరికి జరిగింది? ముందుగా ఎక్కువ వాడుకోవాలనుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి, తర్వాత బీజేపీ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలలో బయటికి పీకి పారేసి వాళ్ళ అభ్యర్థులకు డిపాజిటే రాలేదు.
నీ బీజేపీ పార్టీకి వరంగల్ నల్గొండలో నీకు అక్కడ డిపాజిట్ రాలేదు, హైదరాబాద్ లో ఓడిపోయినావు. శవాల మీద పేరాలు ఎరక తినాలంటే పాపం ఎవరికి తగులుతుందో మొన్నటి ఎలక్షన్లలో తెలిసింది. రేపు నాగార్జున సాగర్ ఎలక్షన్లో కూడా తెలియబోతా ఉన్నది. కనుక మంత్రికి వచ్చి పిచ్చి కూతలు కూసినటువంటి బీజేపీ పార్టీ వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ మీ పప్పులు ఉడకాయి. మీరు అరాచకం చేస్తా అంటే, మీరు కంప్లైంట్లు చేసి మోసాలు చేస్తా అంటే చూస్తూ ఉరకం. ఇక్కడ ఒక గొడవ అవుతుంది. కాంట్రాక్టర్లు ఆ పగిడీలు పంచుకునే దగ్గర, ఆ టెండర్లు వేసుకునే దగ్గర కొట్లాడతారు. కొట్లాడితే ఆయన నచ్చి కూడా మా వాడిని కొట్టిండ్రు, రేపు బీజేపీ చేరుతుందని తెలిసే కొట్టిరని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాట్లాడతారు. ఎవరైనా మెదడు నట్ట లేనట్ట, వాడు చేరుతుడో తెలియదు, చీరడో తెలియదు, ఇదివరకే ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. ఆయనను కొట్టాల్సిన అవసరం మాకేముంటుంది? అక్కడ అంతకుముందు ఆయన దరఖాస్తు ఇచ్చిండు, నిన్న ఈయన దరఖాస్తు ఇచ్చిండు. అంటే బీజేపీ వాళ్ళ పరిస్థితి ఏదైనా కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ పైన నిపం మోపాలనే ఆలోచన బీజేపీ పార్టీ కూడా చేస్తా ఉన్నది. కనుక మీ పార్టీని పెంచుకోవాలనుకుంటే ఇటువంటి మాటలకి చరమగీతం పాడండి, లేకపోతే చూస్తూ ఊరుకోమనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, మీ ముఖాలకి ఇవాళ మీ మోదీ గారు అంబేద్కర్ గారిని ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటారు, మహాత్మా గాంధీ గారిని గుర్తు చేస్తూ ఉంటారు. మీ ముఖాలకు ఎన్నడైనా బండి సంజయ్ నువ్వు బలహీన వర్గానికి సంబంధించిన వ్యక్తివి కదా, నువ్వు అయినటువంటి ఇప్పుడు సంవత్సర కాలంలో ఏదైనా ఒక విగ్రహాన్ని ఆవిష్కరించినవా? ఎక్కడైనా ఒక బీద పిల్లలకు పనిచేసినవా? కరోనా సమయంలో ఎవరికైనా కనీసం ఒక దోషుడు బియ్యం అందించినవా? అటువంటి పనులు మీరు చేయరు. ఏమైనా ముఖ్యమంత్రి కుటుంబాన్ని తిట్టడానికి, వారి మీద కళ్ళల్లో కారం పోసుకోవడానికి తప్ప వేరే పనులు చేయడం లేదు. కనుక ఇటువంటి మాటలకు చర్మగీతం పాడకపోతే తగిన శాస్తి చెప్తామని హెచ్చరిస్తూ, ఇవాళ జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ గారుల ఆశయ సాధన కోసం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పని చేయాల్సిన అవసరం ఉన్నదని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన, మరి ముఖ్యంగా ఈ సందర్భంగా ఈ విగ్రహాలని దాతలుగా ఉన్నటువంటి పెద్దలు మన SO2 GM గా ఇక్కడ పనిచేసినటువంటి శ్రీనివాస్ గౌడ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, అదేవిధంగా మా మిత్రులు ఆసం తిరుపతి గారిని మనస్ఫూర్తిగా మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలని కోరుతూ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ.